హాయ్, వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు సింపుల్ కర్రీ చేసి చూపిస్తున్నాను, అంటే ఫ్రై చేసి చూపిస్తున్నాను. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ట్రై చేయండి. అంటే నేను ఇక్కడ చిక్కుడుకాయ ఫ్రై చేసి చూపిస్తున్నానండి. కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను. ఇక్కడ నేను కడాయి పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించుకొని. కడాయి వేడైంది. వేడయ్యాక ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి యాడ్ చేసుకుంటాను. ఇక్కడ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి వేసుకున్నాను. నువ్వులు వేగిపోయాయి కదా, కొబ్బరి కూడా వేసేసుకొని వేయించుకోవాలి. కొద్దిసేపు వేయించేసుకొని తీసేసుకోవాలి. చెప్పాలంటే పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకోవాలి. వేరే బౌల్లో తీసేసుకుంటాను. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇది చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. చిక్కుడుకాయతో చాలా రకాలు చేస్తూ ఉంటారు కదా, నేను ఇక్కడ చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను. ఇంతవరకు ఎవరు చేయలేదు అనుకుంటే కర్రీ ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను పచ్చిమిర్చి తీసుకున్నాను, కర్రీకి కారం సరిపడా. ఒక 10 పచ్చిమిర్చి వేసుకున్నాను. మధ్యలో కొద్దిగా ఘాటు పెట్టుకొని వేసుకోవాలి. అలాగే పొడుగా వేసేసుకున్నాను, కట్ చేసి వేసుకోలేదు. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. పచ్చిమిర్చి వేగిపోయాక ఇక్కడ ఆనియన్స్ వేసుకున్నాను. 2 మీడియం సైజు సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఆనియన్స్ని. ఇలా డ్రై కర్రీలోకి ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. ఇట్లా ఆనియన్స్ ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు కొద్దిగానే వేసుకోండి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొద్దిగా ఆనియన్స్ ఫ్రై కావడానికి కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. కలుపుతూ వేయించుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టి వేయించుకుంటున్నాను. ఇక్కడ ఆనియన్స్ కొద్దిగా వేగిపోయాయి. ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను, 1 టీ స్పూను. కలుపుకోవాలి. ఇక్కడ నేను రెడ్ చిల్లీ పౌడర్ ఏమీ యూజ్ చేయట్లేదు, ఓన్లీ పచ్చికారమే వేస్తున్నాను. అంటే పచ్చిమిరపకాయల కారమే సరిపోతుంది. ఈ విధంగా పచ్చిమిరపకాయల కారంతో చేస్తే చాలా బాగుంటుంది చిక్కుడుకాయ కర్రీ. ఇక్కడ ఆనియన్స్ పూర్తిగా వేగిపోయాయి. కొద్దిగా మెంతికూర వేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా మెంతికూర పోపులో వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఒకసారి కలిపేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఇక్కడ ఆనియన్స్ పూర్తిగా వేగిపోయాయి కదా, నేను కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసుకుంటాను. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను. వాటి నారలు అలాంటివన్నీ తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకున్నాను.
కొద్దిగా ఉప్పు వేసి కడిగేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇలా కడిగేసుకొని వేసేసుకుంటున్నాను. వాటర్ లేకుండా వేసుకోవాలి. ఇలా చిక్కుడుకాయల ముక్కలు వేసాక బాగా కలుపుకోవాలి. వీటిని ఇంకా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అంటే మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. సరే బాగా కలిపేసుకోవాలి. మూత పెట్టేసుకుంటున్నాను. ఇలా మధ్య మధ్యలో మూత పెడుతూ కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ మీడియం కంటే కొద్దిగా తక్కువ పెట్టుకోవాలి. మరీ సిమ్లో కూడా పెట్టుకోవద్దు. మీడియం కంటే కొద్దిగా తగ్గించుకొని ఫ్లేమ్ని కలుపుతూ ఉండాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ ఒకసారి కలుపుతూ ఉండాలి. ఇక్కడ వేసుకున్న చిక్కుడుకాయ ముక్కలన్నీ బాగా కుక్ అయ్యాయి. ఈ కూరలో వాటర్ ఏమీ వేయట్లేదు. ఇలాగే ఫ్లేమ్ చూసుకుంటూ మధ్య మధ్యలో మూత పెడుతూ కలుపుతూ ఉండాలి. అలా చేస్తేనే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఒకసారి కలిపేసుకున్నాక ఉప్పు వేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ చిక్కుడుకాయ పూర్తిగా కుక్ అయిపోయింది కదా, ఇంకా ఫ్లేమ్ పూర్తిగా తగ్గించేసుకోవాలి. ఈ కర్రీ చపాతీలోకి పుల్కాలోకి చాలా బాగుంటుంది. అలాగే మనం చారు అలాంటివి చేసుకుంటాం కదా, పప్పు చారు సాంబార్ అలాంటివి, వాటికి కూడా సైడ్ డిష్ లాగా పెట్టుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. ఒకసారి మూత తీసి చూస్తుంది. ఇక్కడ నేను ముందుగా వేయించుకున్నాను కదా నువ్వులు, ఇంకా కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకున్నాను కదా, అది గ్రైండ్ చేసుకున్నాను, మెత్తగా పౌడర్ చేసుకున్నాను. ఒకసారి ఇలా చిక్కుడుగాయని కలిపేసుకొని కొబ్బరి నువ్వుల పొడి వేసేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న నువ్వులు కొబ్బరి పొడి వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను వేయించుకున్నాను కదా ముందుగానే, ఎక్కువసేపు వేయించనక్కర్లేదు. అంటే ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక నిమిషం సిమ్లో పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చిక్కుడుకాయ ఫ్రై రెడీ అండి. ఎవరైనా నా వీడియో కొత్తగా చూసేవాళ్ళు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఒకసారి కలిపేసుకొని లాస్ట్ కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటున్నాను. మూత పెట్టేసుకోవాలి. ఒక నిమిషం అలా సిమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చిక్కుడుకాయ ఫ్రై రెడీ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి.